పాపా ఇదిగో ఈ బ్లూటూత్ పెట్టుకో. నేను ఫోన్ లో చెప్తుంటాను, నువ్వు కళ్ళు మూసుకుని ఆ డైరెక్షన్ లో వెళ్ళిపో. హాల్లో అత్తయ్య మాయ ఉంటారు, కళ్ళు మూసుకుని ఆశీర్వాదం తీసుకో. అంతే. నీ సిన్సియారిటీకి మెచ్చి ఆశీర్వదిస్తారు, ఆస్తి మొత్తం రాసిస్తారు. ఓకే? రెడీ? కమాన్. పాప కమాన్. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. స్టాప్. లెఫ్ట్. పాపా నేను చెప్పింది లెఫ్ట్, నువ్వు రైట్ తిరుగుతున్నావు. ఇది నా లెఫ్టే కదా బాబు. నేను చెప్పింది నా లెఫ్ట్. అలా చెప్పకూడదు. నీ లెఫ్ట్ నాకు రైట్, నీ రైట్ నాకు లెఫ్ట్. అండర్స్టాండ్? ఓకే పాప, నేను ఇక్కడుండి చెప్తుంటాను, నువ్వు మూవ్. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. అలాగే స్ట్రైట్. అబ్బో, ఏదో సెంటిమెంట్ స్కీమే వేశారు బావా. ఏం చేస్తుంది? ఏమో. నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మా. చిరంజీవి బాలకృష్ణ. మీరు ఎక్కడ ఎందుకున్నారు? ఏ వండుకూడదా? ఈ ముసలోళ్ళు ఎక్కడున్నారు? ఉండు పాప, చూసొస్తా. పాపా, వీళ్ళు బయటున్నారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నువ్వు కూడా అలాగే రా. నువ్వు మెట్లు దిగు, నేను లెఫ్ట్ చెప్తాను, నేను స్టాప్ అనగానే ఆగిపో. ఓకే బాబు. అలాగే. ఓకేనా? ఓకే బాబు. బావా, ఇప్పుడు ఈవిడ గారు వెళ్లి దండం పెడితే నాన్న ఇదంతా యాక్టింగ్ అనుకుని ఈవిడ గారిని తిడుతుంది బావా. చూద్దాం పద, ఇటు నుంచి వెళ్దాం. వచ్చావా పాపా? నెమ్మదిగా ఇంకొక మెట్టు. వన్ మోర్ స్టెప్. నెక్స్ట్ ఫ్లోరే మెట్లు. అది 4 అడుగులు ముందుకి. 1 2 3 4. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. కొంచెం ముందుకి. రాళ్ళున్నాయి. నెమ్మదిగా. నైస్. అది అలాగే నెమ్మదిగా నడు. 1 2 3 4. నౌ స్టార్ట్. నమస్తే. ఏంటే పాపా? నాకు పొద్దున్నే లేచి గాడికి పూజ చేయటం నా అలవాటు దద్దమ్మా. ఓ సారీ దద్దమ్మా. సో ఇప్పుడు గాడ్ అయినా గాడెస్ అయినా మీ ఇద్దరే కదా మాకు. సో అందుకే నన్ను ఆశీర్వదించండి పెద్దనాన్న. వినయ విజేత బాగానే ఉంది. ఏమన్నాడు బావా? నా తల్లి నాయమ్మే, నిండు నూరేళ్లు మా ఆస్తి కూడా కలుపుకుని చల్లగా ఉండమ్మా. అమ్మమ్మ డిసైడ్ అయిపోయినట్టునా? తొక్కేం కాదు, రా బావా. అమెరికాలో ఉన్నా మన పద్ధతులు మర్చిపోలేదు. ఒసే మనవరాలా, చూసావా? నీకంటే పెద్దది ఎంత దైవభక్తి, పెద్దలంటే ఎంత పాప మేడం ఎలా వచ్చారు? కళ్ళు మూసుకొని వచ్చారు కదా? అవును. రోజు మీరు లోపల కూర్చుంటారు, ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఇక్కడే ఉన్నారని పాప మేడంకి ఎలా తెలిసింది? నువ్వు సూపర్ తెలుగు. అది నిజమేనే. ఏమే పాప, నీకెలా తెలిసింది? ఎలా తెలిసిందంటే ఇలా. ఇప్పుడు టైం 8 అయింది. 8 గంటలకి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి. అందుకే బాబు సార్ ఫోన్ లో దారి చెప్పారు, పాప మేడం ఇందులో విని వచ్చారు. ఏమర్రా, మా దగ్గర మంచి పేరు సంపాదించడానికి ఇలా నాటకాలు ఆడతారా? అత్తమ్మా, అసలు ఏం జరిగిందంటే ఇదిగో, ఇప్పుడు మీ ఇద్దరు ఆడోళ్ళు బాగా రుచిగా వంట చేసి మాకు పెట్టాలి. ఎవరు బాగా చేస్తారో చూసి అప్పుడు మా ఆస్తిని ఎవరికి రాయాలో మేము నిర్ణయం చేస్తాం. పదయ్యా, మనం రాజమ్మ గారి ఇంటికి వెళ్ళొద్దాం. పద. బావా, 500 కోట్ల ఆస్తి తొక్కలో ఈ వంట చేస్తే ఇవ్వడం ఏంటో. ఈ ముసలాళ్ళకి బుర్ర దొబ్బి ఇలాంటి వేషాలు వేస్తున్నారు.
ఆ ముసలాడు ఏం మాట్లాడుతున్నాడో ఆడికే అర్థం కాదు. తలగెక్కుంటే ఆడు. బాబు ఆ పాప హెల్ప్ మీ ప్లీజ్. ఓకే. బాబు నాకొక డౌట్ బాబు. అడుగు బంగారం. నేను వెజల్స్ తెచ్చాను, ప్లేట్స్ తెచ్చాను, స్పూన్స్ తెచ్చాను. అవన్నీ నేనే కదా పాప తెమ్మన్నాను. ఆఫ్ కోర్స్ బాబు, కానీ ఇంట్లో వెజిటబుల్స్ చికెన్ ఏమీ లేవు. హౌ విల్ ఐ కుక్? నేను ఎలా వంట చేస్తాను? మంచి డౌటే వచ్చింది పాపు. ఇలారా. ఇదిగో ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి అంటించి కూర్చో. ఈలోపు నేను పక్క టౌన్కి వెళ్ళి పలావ్ తీసుకొస్తా. బాబు పలావ్ అంటే బిర్యానీ పాప. విలేజెస్ లో అలాగే అంటారు. ఐ సీ. ఓకే. ఇదిగో వాటితో పాటు ఇంకో 2-3 కర్రీస్ తీసుకొస్తాను. అవి కూడా నువ్వు చేసినట్టే బిల్డప్ ఇద్దాం. ఓకే. థ్యాంక్ యూ నా బాబు గంగారాం. ఇప్పుడు ఆడుతో ఎందుకు గాని నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా కూర్చో. Okay. ఇదిగో బేబీ వచ్చి చూస్తుందేమో, జాగ్రత్త. కూర్చో, జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. కూర్చో కూర్చో కూర్చో. Oh God. Oh. Oh God. బాబు. బావా, బాబు సార్ చూసావా పాపడని ఎలా తయారు చేశాడు? వాడు సామాన్యుడు కాదు. ఏం జరుగుతుందో చూద్దావా? నువ్వు వెళ్ళి చూడు. నువ్వు రావా? ప్రతిదానికి పతిమలాడతా అనుకుంటాడు. నమస్తే పాప మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పాప మేడం, లోపల చక్కగా స్టవ్ ఉంది కదా, మరి మీరెందుకు లోపల స్టవ్ మీద కుకింగ్ చేయడం లేదు? మీరంటే పెద్దవాళ్ళు, మాల కింద కూర్చోలేరు, కూర్చున్నా లేవలేరు. షట్ అప్. యోగా ఎవరికి తెలుసు, నీకా నాకా? ఏప్సూడ్ కైప్సూడ్ వదిలేయాలి కానీ ఇలా గుర్తు పెట్టుకోకూడదు. ఏ వంట చేస్తున్నారు పాప మేడం? Don't touch this. If you touch this, నేను నిన్ను చంపుతాను. Get out. అదేంటండి, నేను ఇప్పుడు ఏం చేసి? Get out. బావా, బాబు వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని నా అనుమానం. ఎందుకు దిల్లు అనుమానం? పాప మేడం ఏం వండుతుందో చూద్దామని పొయ్యి మీద గిన్నె మూత తీయబోతే కసుమలు లేచి తననంత పనిచేసింది బావా. ఇంటికాళ్ళు ఏం వంట చేస్తున్నారంటావు? అదే తెలియడం లేదు బావా. ఒకవేళ తాతనో నానమ్మనో వాళ్ళకి ఇష్టమైనవేవో అడిగి తెలుసుకున్నారేమో. చచ్చా, వాళ్ళు చెప్పరు దిల్లు. ఏమో బావా, తాతని బాబు సార్ మేనేజ్ చేశాడేమో, ఎవరికి తెలుసు. అవును, బాబు సార్ అదేగా, నానమ్మ వాళ్ళు లేరు, బాబు లేడు అంటే వాళ్ళతోనే కలిసి వెళ్ళుంటాడేమో బావా. నువ్వేమో ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ వాళ్ళని పలకరించు. మడ్డ చేసి పారేస్తాను. ఈ ఉల్లిపాయ తరగమంది ఎవరు? నేను తరుగుతానా? ఏదో లేబోయ్ అన్నాను, ఎందుకంత గించుకుంటావు? లేదు, నేను బాగా హట్ అయ్యాను. నేను వచ్చిన దగ్గర నుంచి ఊరు చూద్దాం అనుకున్నాను. సాయంత్రం ఇద్దరు సరదాగా వెళ్దాం కానీ ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు తరగను. తరగనంటే తరగను, చచ్చినా తరగను. సరే, ఇది నేను చేసుకుంటాను కానీ నువ్వు ఊరు చూసొద్దు కాని బావా. వీళ్ళు ఏం చేస్తున్నారో అంత పట్టట్లేదు బావా. వాళ్ళ సంగతి మనకి ఎందుకు దిల్లు, మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు. అంతేనంటావా? ఎస్. అయితే ఓకే. Oh God, Babu, do it fast. I can't tolerate this. ఓకే ఓకే, 2 minutes. My eyes are burning, Babu. కళ్ళు మండుతున్నాయి. కళ్ళు మండుతున్నాయి బాబు. అయిపోయింది. అబ్బో. Say yeah, say yo, Bella. Say yeah, say yo, Bella. Hey, 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 hey.
ఓకే పాపా నువ్వు స్టవ్ ఆర్పే. బట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ బాబు? స్టవ్ లోపల ఉంది కదా. పాపా పాపా స్టవ్ అంటే నీకు అర్థం అవడం కోసం అన్నాను పాపా. అసలు దీన్ని ఆర్పేయి. ముందు నువ్వులే చెప్తా. ఇరిటేట్ కావద్దు బాబు. ఇరిటేట్ కాదు పాపా, టెన్షన్. ఎవరైనా చూస్తే ఆశీసంగా దేవుడు ఎరుగు తన్ని తగలేస్తారు. దయచేసి దీన్ని ఇంగ్లీష్ లో అడగ పాపా, చెప్పలేను. నువ్వు ఉండు. ఇదిగో పాప, ఇంక కర్రీస్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కర్రీస్, ఈ బిర్యానీ అన్ని నువ్వే వండినట్టు అన్నమాట. ఆస్తి మొత్తం మనకే రాసిస్తారు పాప. రియలీ? నా బాబు గంగారాం. పద లోపలి పద. ఓ గాడ్ సేవ్ మీ. పెద్దమ్మ వెరీ గుడ్ అని ఇలా చెయ్యి. దేవుడా, తాత బాగుందనాలి. చాలా రిస్క్ చేసా. చేయనుకుంటే చూడు స్వామి. తొందరగా వడ్డించండర్రా. అమ్మీ, పాప బిర్యానీ చేయడం ఏంటి? చేస్తుంటే బిర్యానీ స్మెల్ రావాలి కదా, మరెలా చేసింది? అంటే పార్సల్ తెచ్చారా? అంటే బాబు బయటికి వెళ్ళింది దీనికేనన్నమాట. నా మొహం తర్వాత చూద్దు కానివి, అన్నమే కాదు కూరలు కూడా వడ్డించు. పప్పుచారు చేశాను తాత. అందులో నంచుకోవడానికి ఊరు మిరపకాయలు, 4-5 రకాల అప్పడాలు వేయించాను. అంతేకాదు పెరుగు పచ్చడి కూడా చేశాను. తాత, ముందుగా ఆవకాయ పచ్చడి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని 2 ముద్దలు తిను. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఇదిగో పాప చేసిన పలావు నువ్వు తిను. నేను ఇది తింటాను. ఆ చెప్తుంటేనే నాకు ఇంకా ఆకలేస్తుంది, నోరు ఊరిపోతుంది. ఏది? నేను ఇది తింటాను. నా మనం నిన్నే తింటా. సరిపోయింది. చూసావటే మనవరాలా, నేను పెట్టిన పందుల్లో నువ్వే నెగ్గావే. ఇంకా ఇలాంటివి కొన్ని పరీక్షలు పెడతాను. వాటిలో కూడా నెగ్గితే ఆస్తి మొత్తం నీదే.